మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో భీమిలి అనేసరికి ఇంచుమించు సగం పట్టణం అంటే జీవీఎంసీ పరిధిలో ఉంటుంది. మిగతాదంతా మండలాలు, 3 మండలాలు: ఆనందపురం మండలం, పద్మనాభ మండలం, అలానే భీమిలిపట్నం మండలం. సో ఇటువంటి మండలాల్లో ఎన్నో గ్రామాలు ఉన్నాయి. ఆ ఎన్నో గ్రామాల్లో ప్రజెంట్ ఆనందపురం దగ్గరలో ఉన్నటువంటి గొట్టుపిల్లి మండలం దగ్గర అవుతున్నాము. గొట్టుపిల్లి గ్రామంకి అయితే మనం వచ్చాము. ఈ యొక్క గట్టుపిల్లి విలేజ్లో ఎన్నో 3,000 పైగా ఉన్న కుటుంబాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఎవ్వరూ వలస వెళ్లకుండా జాగ్రత్తగా ఇక్కడే వ్యవసాయాన్ని చాలామంది వరకు వ్యవసాయమే జీవనాధారంగా ఆలోచించి అదే వ్యవసాయం చేస్తూ ఎంతో పండిస్తూ ఈ యొక్క దగ్గరలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలకే కావచ్చు, సిటీకే కావచ్చు, అండ్ అలానే దగ్గరలో ఉన్నటువంటి ఆనందపురం వెళ్ళి ఈ యొక్క వారు పండించే పంటని విక్రయించడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మనతోటి బంగారు నాయుడు గారు ఉన్నారు. ఒకసారి అది మాటలో తెలుసుకున్నాం. అలానే సుమన్ టీవీ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఈ యొక్క పల్లెల్లో ఉన్న వాళ్ళని పట్టణాల్లో పరిచయం చేసి ఇక్కడ ఉన్నటువంటి జీవన విధానం ఎలా ఉంది, అండ్ పల్లెటూరులో వాళ్ళు ఎంత స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఎంత హ్యాపీగా బతుకుతున్నారని ఇవన్నిటిని పరిచయం చేయడానికే సుమన్ టీవీ ఈరోజు మీ ముందుకు వచ్చింది. ఒకసారి వాళ్ళ మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ చెప్పండి, ఈ యొక్క గట్టుపిల్లి అనేది ఎప్పటి నుంచి ఉంది, అసలు దీని చరిత్ర చెప్పండి. గుట్టుపిల్లి అంటే అది ఎప్పుడో 2-4 సంవత్సరాల క్రితం పుట్టబడింది అమ్మ ఇక్కడ. ఏడి అప్పుడు అంటే అప్పుడు ఇలాగా ఓ 10 ఇళ్ళు ఉండేవి అనుకోండి. 10 ఇళ్ళు మరొక 20 ఇళ్ళు అలా ఇప్పుడు ఎప్పుడు పిల్లలు పుడుతుంటే ఇల్లు పెరుగుతుంటాయి కదా. అలాగే ఇంతవరకు ఆవేళ ఇప్పుడు ఆ పంచాయతీ అంటే ఆవేళ 100 ఇళ్ళు ఎంత ఉండేవి. ఈవేళ 3 ఊళ్ళు అయ్యమాట. ఇటు గుట్టుపల్లి, చిమలమెట్టపాలెం, వెంకటాపురం అండ్ కల్లాలు ఇవంతా కలిసి పంచాయతీ. ఇప్పుడు సుమారు 3,000 అబౌవ్ వాటర్స్. 3,000 అబౌవ్ వాటర్స్ మాట. ఏంటి అయితే మరి ఇక్కడ జీవన విధానం ఎలా ఉంటుందండి ప్రతి ఒక్కరిది? అంటే ఇప్పుడు కొద్ది సిటీ డెవలప్ అయింది, చాలా మంది పిల్లల పనులకి వెళ్తుంటారు, కానీ పెద్దవాళ్ళ మటుకు ఇదే వ్యవసాయం నమ్ముకొని ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. పిల్లలు అయితే వెళ్తారమ్మా, పెద్దవాళ్ళు వెళ్ళడానికి అయితే మరి ఎందుకంటే వ్యవసాయం ఉంది కదా. వ్యవసాయం అందరికి భూములు ఉన్నాయి, ఎవరు వ్యవసాయం వాళ్ళు చేసుకుంటారు. కొబ్బరి చెట్లు పెంచేవాళ్ళు కొబ్బరి చెట్లు పెంచుతారు, టేకు మొక్క పెంచుతారు, అరటి పెంచుతారు. ఏంటి అంతా ఇక్కడ ఉన్నదన్నమాట ఏ వ్యవసాయం అయినా. సార్ మీరు కళ్ళ ముందు చాలా వరకు డెవలప్మెంట్ చూస్తుంటూ వచ్చారు. అంటే ఒకప్పుడు వైజాగ్ డెవలప్ అవుతుంది అక్కడికి వెళ్ళిపోదాం, కానీ లేదు ఇప్పుడు అలాంటి ఆలోచనలు కలగకుండా పల్లెటూరునే నమ్ముకొని ఈ యొక్క వ్యవసాయాన్ని నమ్ముకొని ముందుకెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో దీనికి ప్రధాన కారణం ఏమంటే మరి టౌన్ ఏరియా అంటే మరి ఎవరి దగ్గర కూల్ చేసుకుని బతకాలమ్మా. ఇక్కడ అలా కాదు కదా. ఫస్ట్ నుంచి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు వదులుకొని ఎవరి దగ్గరికి వెళ్ళి పనిచేసే కంటే మన తాత తండ్రులు సంపాదించిన దాని మీద మనం వ్యవసాయం చేసుకొని బతికిన వాళ్ళమే. ఒకరి దగ్గరికి వెళ్ళి మనం కూలి చేయడం ఏంటనే స్వభావంతో మనం వ్యవసాయం చేసుకుంటాను. ఇక్కడ లోకల్లో మార్కెట్ కూడా ఆనందపురం మార్కెట్ మాకు దగ్గరలో ఉంది కాబట్టి గిట్టుబాటు ధర ఉన్నా లేకపోయినా తప్పదు కదా. తప్పని పరిస్థితిలో మనం వ్యవసాయం చేసుకోవడం మాకు ఇదే ఆనందాన్ని ఇస్తుంది. దీనివల్లే మాకు ప్రయోజనం అన్నమాట. ఇది ఇప్పుడు కాదు కదా, మా తాత, మా నాన్న, మామ 3 తరాల నుంచి వచ్చింది వ్యవసాయం. ఇప్పుడు కొత్తగా వచ్చినవి కూలికి వెళ్ళే కంటే మన తాత సంపాదించిన ఆస్తి మీద చెప్పండి మనం చేసుకోవడం మనకి తృప్తి. అవసరమైనప్పుడు పని చేసుకోవచ్చు, అనవసరం టైం అప్పుడు 12 నుంచి 1 గంట 2:30 వరకు రెస్ట్ తీసుకోవచ్చు, మళ్ళీ 3 గంటల నుంచి 6 గంటల వరకు పని చేసుకోవచ్చు. మనకి ఇబ్బంది లేదు, మన ఇష్టం, మన భూమి, మన అడిగినోడు లేడు. అదే మాకు ఇచ్చిన ఆనందం. అది సార్ ఊరు గురించి చెప్పండి సార్. ఊరు ఎలా ఉంటుంది? ఊరు ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు పుష్కలంగా పంటలతో ఉంటుంది. సెప్టెంబర్ నుంచి జనవరి వరకు వర్షాలతో ఉంటది. జనవరి, ఫిబ్రవరి, మార్చి కాయగూరలు పుష్కలంగా ఉంటాయి. క్యాబేజీ, కాలీఫ్లవర్, బంతి, టమాటా, బరబాటి ఇవన్నీ ఉంటాయి. దాంతో ఏంటంటే మా ఊర్లో ఆనందంగా ఉండడానికి వ్యవసాయమే మాకు ఇచ్చిన ఆనందం. మాకు దొరికింది కూడా అందులోనే ఆనందం. అది. సో నీళ్లు పరంగా అంటే మాకు ఫస్ట్ బావులు ఉండేవి. ఆ బావులలోని వాటర్ మట్టం తగ్గడానికి ఏంటంటే ప్రతి ఇంటికి బోరు. అదే బోరు ఉండడం వల్ల బావుల్లో నీళ్లు తగ్గిపోయాయి.
బావుల్లో నీళ్ళు తగ్గిపోతే దాని జువాలజిస్టులు వాళ్ళని పరిశీలన చేసుకొని మాకు పడిన దగ్గర నీరు పడ్డది, పడిన దగ్గర పడలేదు, బోర్లు వేసుకొని బోర్ల ద్వారా వాటర్ తీసుకుంటారు. బోర్లు సో వేసుకుంటాం. ఏదైనా సరే ఊరు బాగుంటే మనం బాగుంటాం. అది ఊరు బాగుంటే పల్లె బాగుంటే పట్టణం బాగుంటారు. ఇది బాగా చెప్పారు సార్, మళ్ళీ చెప్పండి. పల్లె బాగుంటే పట్టణం బాగుంటుంది. చూసారా, బంగారు నాయుడు గారు అండ్ మళ్ళీ మీ పేరు సార్ శ్రీనివాసరావు గారు. పల్లె బాగుంటేనే పట్టణం బాగుంటుంది. నిజమే కదండి. ఇక్కడ వీళ్ళు కష్టపడి వీరు పండించే పంటనే మనం పట్టణాల్లో తింటున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. సో కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, సుమన్ టీవీ, భీమిలి.